టాప్ న్యూస్. రాష్ట్రంలో మరో 10 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోందని సీఎం జగన్ అన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా కనిగిరిలో వైసీపీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, లేని పక్షంలో అన్ని రద్దవుతాయని తెలిపారు. ఈ ఎన్నికలు ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయని, అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్దారులకు మళ్లీ ఇంటి వద్దనే నగదు అందిస్తామని చెప్పారు. ఎన్నికల సంఘానికి మాజీ ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఫిర్యాదు చేయడం వల్లే రాష్ట్రంలో పెన్షన్దారులకు కష్టాలు వచ్చాయన్నారు. ఇంటి వద్దనే అందుకోవాల్సిన పింఛన్లు బ్యాంకుల దగ్గర పడిగాపులు కాసి తీసుకోవాల్సి వచ్చిందని మండిపడ్డారు. గతంలో పెన్షన్ల విషయంలో అవ్వాతాతలకు అన్యాయం జరిగిందన్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేశామన్నారు. ఒక్క నెల ఓపిక పడితే మళ్లీ వాలంటీర్లు ఇంటి వద్దకి వచ్చి పింఛన్లు పంపిణీ చేస్తారని చెప్పారు. ఎవరికీ లంచాలు ఇవ్వకుండా, ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఇంటి వద్దనే పింఛన్లు అందిస్తామని సీఎం జగన్ తెలిపారు. నేరుగా అవ్వాతాతల ఇంటికే ఆ మనవళ్ళు, ఆ మనవరాల రూపంలో వాలంటీర్లు వచ్చి చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ మనవల్లగా, మనవరాళ్ళగా ఆ అవ్వాతాతలకు మంచి చేసే కాలం ఈ చంద్రబాబు నాయుడు గారు పాపిష్టి కళ్ళు పడేంత వరకు బాగా కొనసాగింది. ఎప్పుడైతే చంద్రబాబు కళ్ళు పడ్డాయో, ఆ పాపిష్టి కళ్ళు పడ్డాయో, అప్పుడు ఈ చంద్రబాబు ఏం చేశాడు? తన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్ చేత వాలంటీర్లు ఇంటికి పోకూడదట, వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకూడదట అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్కు తానే దగ్గర ఉండి సిఫార్సు చేయించి వాళ్ళతో ఉత్తర్వులు ఇప్పించాడు. నా అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్ వాలంటీర్లు ఇవ్వకూడదట అని. అంతటితో ఆగిపోలేదు ఈ చంద్రబాబు పాపిష్టి చేష్టలు. ఈ చంద్రబాబు పాపిష్టి చేష్టలు అంతటితో కూడా ఆగిపోకుండా, ఇంకా కడుపు మంట చల్లారకుండా ఈ పెద్ద మనిషి ఏం చేశాడు? అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ తిరిగేట్టుగా వాళ్లకు బ్యాంకుల్లో జమ చేయమని చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల కమిషన్ అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చింది. ఇచ్చిన మేరకు ఇవాళ అవ్వాతాతలందరూ కూడా బ్యాంకుల చుట్టూ తిరిగే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఆ అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ, ఆఫీసుల చుట్టూ తిరుగుతూ, ఆ అవ్వాతాతలు ఇంతటి ఎండలో క్యూలో నిలబడి ఆ కార్యక్రమాలన్నీ చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని తిట్టకుండా తిడతా ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆయన చేసిన దౌర్భాగ్యపు పని కూడా ఆయన కనీసం నేను ఈ దౌర్భాగ్యపు పని చేశాను అని కూడా చెప్పుకునే ధైర్యం లేదు. ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీద వేస్తా ఉన్నాడు. ఆ నెపాన్ని కూడా ఆ చంద్రబాబు, ఆయన దుష్టయం, ఆయన ఎల్లో మీడియా వీళ్ళందరూ కలిసి ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీద వేస్తా ఉన్నారు. ఆ ఈనాడు కథలు చూస్తే, ఆ ఆంధ్రజ్యోతిలో టీవీల్లో చూస్తే, ఆ టీవీ ఫైల్లో చూస్తే అసలు వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి అనిపించేంత దారుణమైన రాజకీయాలు చేస్తా ఉన్నారు ఈ రోజు ఇక్కడ. నేను ఇవాళ మీ అందరితో కూడా ఒకటే అడుగుతా ఉన్నా. మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా. చంద్రబాబు పరిపాలన 14 సంవత్సరాలు మీరు చూశారు. మీ బిడ్డ 58 నెలల పరిపాలన కూడా మీరంతా చూశారు. నేను అడుగుతా ఉన్నా, ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ పరిపాలన మీరు చూశారు. పెన్షన్లు నేరుగా మీ ఇంటికే వస్తా ఉన్న పరిస్థితులు చూశారు. నేను ఇవాళ మీ అందరి సమక్షంలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తూ అడుగుతా ఉన్నా. 14 ఏళ్లు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేశాడు. 3 సార్లు ముఖ్యమంత్రిగా తాను చేశాను అని చెప్పుకుంటాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ 14 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రోజైనా కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అవ్వాతాతల మీద ప్రేమ చూపించడం కానీ, అవ్వాతాతల కష్టాన్ని చూడడం కానీ, ఆ అవ్వాతాతలకు తోడుగా నిలబడాలని ఏ ఒక్క రోజైనా కూడా అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్ పంపించినాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరి కరప్షన్లో. గట్టిగా రెండు చేతుల పైకి ఇలా 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 ఇలా
తాను బస్సు యాత్రను ప్రారంభించాక కాంగ్రెస్ బీజేపీ నేతల గుండెలు వణుకుతున్నాయని, వారు వణికిపోతున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. శుక్రవారం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని రామగుండంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎంపీల గెలుపులోనే తెలంగాణ గెలుపు ఉందన్నారు. అరచేతిలో కాంగ్రెస్ వైకుంఠం చూపించిందన్నారు. కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమేనన్నారు. మోదీ పాలనలో మత విద్వేషం, దేశం నాశనం తప్ప మరేమీ లేవని ఆరోపించారు. బీజేపీ హయాంలో రూపాయి విలువ తగ్గుతోందన్నారు. డాలర్ మారకంతో పోలిస్తే రూపాయి విలువ 84 స్థాయికి పడిపోయిందన్నారు. 2 గంటల ముందే వచ్చిన ఆ దిక్కుమాలిన బ్యాన్ ఉంది కాబట్టి ఆ బ్యాన్ తర్వాతనే రావాలని చెప్పి 8:15 తర్వాత నేను బయటికి రావడం జరిగింది. ఇంకొక మాట మీరు గమనించాలి, రాజకీయాలలో మతం గురించి మాట్లాడడం చాలా పెద్ద తప్పు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేవుని బొమ్మ నెత్తి మీద పట్టుకొని చేతిలో పట్టుకొని ఆయన సభలు మాట్లాడితే అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కనిపించదు. డైరెక్ట్ గానే హిందువులు ముస్లింలని అడ్డగోలుగా మతాన్ని అడ్డం పెట్టుకొని స్వయంగా దేశ ప్రధానమంత్రి మాట్లాడినా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అది కనిపించదు. ఇక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏం చేసినావని మేము ప్రశ్నిస్తే ఆయన ఏం మాట్లాడతాడు, నీ గుడ్డు వీకి గోళీలు ఆడుకుంటాం, నీ పేగులు తీసి మెడలేసుకుంటాం, నిన్ను పండబెట్టి తొక్కుతాం అని మాట్లాడితే అది చాలా సభ్యంగా ఉంది. కానీ చేనేత కార్మికులకు ఒక అన్యాయం జరుగుతున్నదని మాట్లాడితే చాలా ఈ విధంగా అన్యాయంగా చేసినారు. సరే, ప్రజలు నిర్ణయిస్తారు. ఈ ఎన్నికలలో ప్రజలే ఎప్పుడు కూడా నిర్ణేతలు కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను మీ అందరికీ ఒక మాట మనవి చేస్తా ఉన్నా. 5 నెలల కింద ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉండే, ఈ రోజు ఎట్లా ఉన్నాయి? ఎవరు దానికి కారణం? ఎవరి చాతగానితనం దానికి కారణం? ఇలా పెద్దపల్లి జిల్లాలోనే 50,000 ఎకరాలకు పైగా పంట పొలాలు ఎండిపోయినాయి. ఇప్పుడే ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి గారు కానీ ఇంకా మిత్రులు కానీ ధర్మపురి ప్రాంతం వాళ్ళు కానీ నాకు చెప్తా ఉన్నారు, 50,000 ఎకరాలకు పైగా పంట పొలాలు ఎండిపోయినాయి. ఎవరు దీనికి కారణం? గత 10 ఏళ్లలో ఎప్పుడైనా ఎండిపోయినాయా? పోయిన 10 ఏళ్లలో పొలాలు ఎండినాయా తెలంగాణలో? మరి ఈ రోజు ఎందుకు ఎండుతా ఉన్నాయి? దయచేసి మీరు ఆలోచన చేయాలి. గత 9 సంవత్సరాలలో కరెంటు కోతలు లేవు, కడుపు నిండా కరెంటు ఉండేది. మరి ఈ రోజు కరెంటు కోతలు ఎవరు పెట్టినారు? వినబడతలేదు. జై కాంగ్రెసా? ఇలా కరెంటు కోతలు స్టార్ట్ అయిపోయినాయి. పక్కనే గోదావరి ఉంటే తెలంగాణ ఉద్యమ సమయంలో నేను చాలాసార్లు గోదావరి కనిపించిన. గోదావరి కన్నించి ఇటు పోయేది, పైకి ఆదిలాబాద్ పోయేది, మళ్ళీ ఇటు వచ్చేది. పైసా వేయాలి గోదావరిలో అంటే నీళ్లు వెతికి వేసేది. అటువంటి గోదావరిని సజీవ గోదావరి చేసి బ్రహ్మాండంగా ఎన్ని రోజులు గోదావరిలో నీళ్లుండనో, మనకు ఎంత మంచిగా మంచి నీళ్లు వచ్చినాయో అవన్నీ కూడా మీరు చూసినారు. గోదావరి కన్లో గత 6-7 సంవత్సరాలుగా పుష్కలంగా ప్రతి ఇంటికి మంచిగా ఇళ్లలో నల్లా పెట్టి, పేదవాళ్ళైతే రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చి ప్రతి ఇంట్లో కూడా నల్లా ఉండే ప్రతిరోజు నీళ్లు వచ్చేది. ఈరోజు ఎందుకు 2 రోజులకు ఒకసారి దినం తప్పి దినం వస్తూ ఉన్నాయి? ఎందుకు మురికి నీళ్లు వస్తూ ఉన్నాయి? దీనికి కారణం ఎవరు? దయచేసి మీరు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు సిటీలో నిర్వహించిన కూటమి రోడ్ షోకు హాజరయ్యారు. ఈ రోడ్ షోలో చంద్రబాబుతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. రోడ్ షో అనంతరం నెల్లూరులో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు ప్రసంగించారు. పవన్ కళ్యాణ్ ఇక్కడే తిరిగిన వ్యక్తి అని, పవన్ కు నెల్లూరులో గల్లీ గల్లీ తెలుసు అని వెల్లడించారు. తనకు తిరుపతిలో ఎలా ప్రతి గల్లీ తెలుసో పవన్ కు కూడా నెల్లూరులో ప్రతి చోటు తెలుసని, ఇదే విషయాన్ని పవన్ కు కూడా చెప్పానని వివరించారు. సభకు విచ్చేసిన యువతను చూడగానే పవన్ కు బాల్యం గుర్తుకొస్తుందని అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ చరిత్ర తిరగరాసేందుకు నెల్లూరు తిరగబడిందని పేర్కొన్నారు. ఇక్కడే చదువుకున్నారు, ఈ సెంటర్ లో మొత్తం తిరిగారు. నెల్లూరు గల్లీ గల్లీ తిరిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు.
మిమ్మల్ని చూస్తే మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చాయి. నేను అదే వారితో మాట్లాడినప్పుడు ఒక మాట అన్నాను. నాకు తిరుపతిలో గల్లీ గల్లీ తెలుసు, మీకు నెల్లూరులో గల్లీ గల్లీ తెలుసు. అది ప్రత్యేకతని ఇప్పుడే చెప్పాను. తమలో మీ ఉత్సాహం చూస్తా ఉంటే సింహపురి తిరగబడింది, చరిత్ర తిరగరాయబడుతుంది. ఈ రోజు ఇక్కడ ఒక్కసారి చూస్తే అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఇంకో పక్క తెలుగుదేశం పార్టీ, ఇంకో పక్క బీజేపీ భారతీయ జనతా పార్టీ, ముగ్గురు కలిసిన తర్వాత ఎవడైనా ఉంటాడా తమ్ముడు అని అడుగుతున్నా. అడ్డం వస్తే తొక్కుకుంటా పోతామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ధైర్యంగా ఉన్నారా అని అడుగుతున్నా. జన సైనికులు సిద్ధమా? మీరు తెలుగుదేశం కుటుంబ సభ్యులు మీరు సిద్ధమా అని అడుగుతున్నా. బీజేపీ నాయకులు కార్యకర్తలు కూడా సిద్ధమా అని అడుగుతున్నా. తమిళలో ఈ రోజు మీరు చూస్తే 13వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు వస్తాయా తమిళలో? నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకం అయితే గట్టిగా చెప్పండి ఎస్ అని. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. ఒక అహంకారి రాష్ట్రంలో ఉన్నాడు, ఒక సైకో ఈ రాష్ట్రంలో ఉన్నాడు, ఒక విధ్వంసకారుడి రాష్ట్రంలో ఉన్నాడు, ఒక బందీపోటు దొంగ ఈ రాష్ట్రంలో ఉన్నాడు. 13వ తారీఖున అంతం చేయడానికి, అంతం పలకడానికి మీరు సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకంటే ఈ యువత భవిష్యత్తు నా బాధ్యత, పవన్ కళ్యాణ్ గారి బాధ్యత. మీకు బంగారు భవిష్యత్తు చూపించడం మా బాధ్యత. మా మీద మీకు నమ్మకం ఉందా అని అడుగుతున్నా. నమ్మకం ఉంటే చేతుల పైకి సంఘీభావం తెలియజేయండి. పిల్లలు కూడా అటు జనసేన కండువా, ఇటు తెలుగుదేశం పార్టీ జెండా, ఆ ఉత్సాహం చూస్తా ఉంటే ఎవరికి అర్థం కావడం లేదు ఏం జరుగుతా ఉంది సింహపురిలో అని. ఇదే పరిస్థితి రాష్ట్రం. నెల్లూరు నగరంలో కూటమి ఆధ్వర్యంలో భారీ రోడ్ షో నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ నెల్లూరులో ఇంతటి ఘన స్వాగతం లభించిందని ఊహించలేదన్నారు. తాను ఇక్కడే దర్గంబెట్టలోని సెయింట్ జోసెఫ్ స్కూల్ వీఆర్సీలో చదువుకున్నానని వెల్లడించారు. ఆ సమయంలో 2 అంశాలు నేర్చుకున్నానని, పార్టీ పెట్టడంలో ఆ అంశాలు సహాయపడ్డాయని తెలిపారు. 1 దేశభక్తి, 2 తప్పు జరిగితే పుచ్చలపల్లి సుందరయ్యలా బయటకొచ్చి గొంతు విప్పి మాట్లాడడం అని వివరించారు. నెల్లూరులో ఫతేఖాన్పేట, మూలపేట, సంతపేట, రంగనాయకులపేటలో తిరిగానని వెల్లడించారు. ఇక్కడ నా హృదయపూర్వక నమస్కారం. మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి జన సైనికులకి, వీర మహిళలకి, యువతకి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఆరాధించే కవి, నేను అనుక్షణం గొంతు ఆయన కవితల్ని నా గొంతులోంచి పలికించే కవి, పేరుకి గుంటూరైనా, గుంటూరు శేషేంద్ర అయినా పుట్టింది నెల్లూరులో. అలాంటి శేషేంద్ర గారు ఇదే ట్రంక్ రోడ్లో నన్ను ఫతేఖాన్పేట నెల్లూరు నుంచి మా అమ్మమ్మ గారి ఇల్లు మూలాపేటలో కానీ, స్టోన్ హౌస్ పేటలో కానీ మా బంధువులందరూ ఇందరికి నడిచెళ్ళేటప్పుడు నేను ఒకటి ఆలోచించేవాడిని, నాకు ఏమవ్వాలి పెద్ద అయితే తెలిసేది కాదు. ఏమవ్వాలి అప్పటికి అన్నయ్య చిరంజీవి గారు ఇంకా పెద్ద హీరో కూడా కాదు. ఇది నేను చెప్పేది 6th 7th లో. ఇందాక ఎత్తుకుతున్నా
నేను పెరిగిన నెల్లూరు ఎక్కడా ఈ భవంతుల మధ్యలో వెతుకుతా ఉన్నా, కనిపించలా. ఇందాక ట్రంక్ రోడ్ వచ్చి శ్రీరామ డిపో చూడగానే గుర్తొచ్చింది, ఓ ఇది నేను పెరిగిన నెల్లూరు అని. నేను ఎందుకు చెప్తున్నానంటే, చిన్నపాటి ఆసరా మనకి ఇంట్లో ఒకళ్ళు కూర్చొని అన్నయ్య చిరంజీవి గారి కంటే కూడా ముందు నెల్లూరులో మన మేనిఫెస్టోలో ప్రత్యేకించి చంద్రబాబు గారు ప్రతిపాదించింది ఆర్య వయసు సమాజానికి సంబంధించి మనకి కన్యక పరమేశ్వరుని వాసవి తల్లిని ఆత్మ బలిదానాన్ని మనకి అధికార దినోత్సవంగా ప్రకటించుకుంటామని. అలాంటి వైశ్య కులానికి చెందిన, నాకు తెలియదు, నా స్నేహితుడు నాకంటే సీనియర్, ఇదే ట్రంక్ రోడ్ లో భవానీ బుక్ సెంటర్ లో ఒక పుస్తకాల షాప్ ఉండేది. శ్రీరామ బుక్ డిపోలో నాకు దొరకని సోషల్ ఈ సైన్స్ కోసం కావాల్సిన అసైన్మెంట్స్ కోసం అన్ని ఎత్తుకుతా ఉంటే భవానీ బుక్ సెంటర్కి వెళ్తే నాకు ఇచ్చాడు. అంటే ఒక వ్యక్తి నాకు ఎంత అండగా నిలబడ్డాడంటే, ఈ రోజు నేను బలంగా పొలిటికల్ పార్టీ పెట్టగలిగి దశాబ్దం నుంచి పార్టీ పెట్టి నడపగలుగుతున్నానంటే ఒకళ్ళు నాకు ఇచ్చిన జ్ఞానం. ఏం చేయలేదు నాకు, నా పుస్తకాల షాప్లో నువ్వు చదువుకో ఫ్రీగా అని. నేను కాలేజీకి వెళ్ళా, మధ్యాహ్నాలు పుట్టిన విఆర్ కాలేజ్, ఇంట్లో కాలేజీకి అని చెప్పి వెళ్ళి పుస్తకాల షాప్లో కూర్చొని అన్ని పుస్తకాలు తిరిగేసేవాడిని. పాలిటిక్స్, సోషల్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ అన్ని చదివేవాడిని. ఆ జ్ఞానం నాకు ఎంత ఉపయోగపడిందంటే, ఇంటర్మీడియట్ పాస్ అవ్వడానికి ఉపయోగపడలేదు, కానీ మీకోసం ఇక్కడ రోడ్ల మీదకి వచ్చి ఒక గూండా ప్రభుత్వానికి, ఒక గూండాగర్దీ చేసే రాజకీయ నాయకుడికి ఎదురు నిలబడటానికి దమ్ము చేయూతనిచ్చింది. నేను ప్రత్యేకించి పెట్టి పొట్ల నేను చెప్పదలుచుకున్నది ఇక్కడ ఉన్నంత యువత అందరికీ, ఎవ్వరు కూడా పెట్టి పుట్టరు. మనల్ని మనం ఎలా మలుచుకుంటామో. చిన్నప్పుడు మా నాన్న ఫతేగన్పేట మాకు అక్కడ ఉండేటప్పుడు మా నాన్న ఒక మాట చెప్పేవాడు, బీఆర్ఎస్ చచ్చిన పాము, బీజేపీ అబద్దాల పుట్ట అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గుజరాత్ కు ప్రధాని మోదీ లక్షల కోట్లు తరలిస్తున్నారని, అక్కడే వారి మనుషులా, తెలంగాణ వాళ్లు కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మపురి కాంగ్రెస్ జనజాతర సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించిన రాయ్ బరేలీ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ నామినేషన్ వేశారని, ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం తనకు సంతోషంగా ఉందన్నారు. పివి నరసింహారావు ప్రధానిగా చేసిన ఆర్థిక సంస్కరణలే దేశ అభివృద్ధికి కారణమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ టార్గెట్ గా చెబుతున్న 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థకు పివి సంస్కరణలే పునాదులు అన్నారు. అక్కడి నుంచే మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఈ రోజు బాధ్యత నిర్వహిస్తున్నారు. అదే కాకుండా ఈ ప్రాంతం నల్ల బంగారం, సింగరేణి బొగ్గు గనులు, ఈ సింగరేణి పరిశ్రమ ఆనాడు నిజాంల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 50,000 కుటుంబాల సింగరేణి కార్మికులు ఈ ప్రాంతంలో ఉండడమే కాదు, ఒక భుజాన సింగరేణి గని కార్మికులు బొగ్గు దవ్వే సాయుధము ఉంటే, రెండో భుజాన కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి మన శాసనసభ ఎన్నికలలో ఈ కోల్బెల్ట్ ఏరియా మొత్తాన్ని 3 రంగుల జెండాను ఎగరేసిన ప్రాంతం సింగరేణి కార్మికులు. ఇది నల్ల బొగ్గు కాదు, నల్ల బంగారం అని సమాజం అంతా అనుకుంటున్న ప్రాంతం. మరి 1990లో సింగరేణి దివాలా తీసి మూతపడే పరిస్థితి వచ్చినప్పుడు ఆనాడు కాకా వెంకటస్వామి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 1000 కోట్ల రూపాయల నాడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ సింగరేణి సంస్థకు మంజూరు చేయించి సింగరేణి సంస్థను కాపాడి ఇవాళ వేలాది కుటుంబాలకు నిలువ నీడనిచ్చి చేతి నిండా పని ఇచ్చిన పరిశ్రమ సింగరేణి గనులు. దాన్ని కాపాడింది కాకా వెంకటస్వామి గారు. వారు కూడా ఈ ప్రాంతం నుంచే గల్లీ నుంచి ఢిల్లీ వరకు కార్మిక బిడ్డగా, కార్మిక నాయకుడుగా, కేంద్ర మంత్రిగా రాణించి ఈ ప్రాంతానికి దేశంలోనే
వన్నెరెత్తిన కాక వెంకటస్వామి గారు కూడా ఈ పెద్దపల్లి ప్రాంతం వాడే. వీరే కాదు, స్పీకర్ గా ఆదర్శవంతుడుగా రాజకీయాలకు అతీతంగా స్పీకర్ అంటే ఇలా ఉండాలి అని ఆ పదవికే వన్నెరెత్తిన పెద్దలు శ్రీపాదరావు గారు. శ్రీపాదరావు గారు కూడా ఈ మంత్రి శాసనసభ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహించి గౌరవం తెచ్చిండు. ఆ పదవికే వన్నె తెచ్చిండు. ఈ రోజు వారి వారసుడుగా మిత్రుడు శ్రీధర్ బాబు గారు కూడా కొనసాగిస్తున్నారు. అంటే ఈ ప్రాంతంలో టీవీ నరసింహారావు గారు కావచ్చు, కాక వెంకటస్వామి గారు కావచ్చు, కీర్తి చేతులు శ్రీపాదరావు గారు కావచ్చు, విలువలతో కూడుకున్న రాజకీయం, ప్రజాసేవ చేయాలన్న ఆకుంఠిత దీక్షతోటి ప్రజల మధ్యనే వాళ్ళు చేసే జీవితం గడిపిన నాయకులు ఇవాళ ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించింది. వాళ్ళే కాదు, ఇవాళ ఎన్నికైన 7 మంది శాసనసభ్యులు కూడా ప్రజలకు సేవ చెయ్యాలన్న చిత్తశుద్ధితోనే ఈరోజు వాళ్ళు కార్యక్రమాలను చేపడుతున్నారు. అందుకే వాళ్ళు అడిగిన పత్తిపాక కావచ్చు, పాలకుర్తి కావచ్చు, రామగుండం పవర్ స్టేషన్ కావచ్చు, నేతకాని కార్పొరేషన్ కావచ్చు, అదే విధంగా సింగరేణి కార్మికుల సమస్యల విషయంలో వాళ్ళు ఏ సమస్యలైతే నా దృష్టికి తెచ్చిందో తప్పకుండా 2 లక్షల రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి ఆంధ్రదేవుల మీద ఒట్టివేసి చెబుతున్నారని, ఒకవేళ చేయకపోతే కనుక ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేయాలని, రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి సవాల్ చేశారు. 6 గ్యారంటీలు సహా అన్ని హామీలు నెరవేరిస్తే కనుక తాను రాజీనామా చేసి మళ్లీ పోటీ కూడా చేయనున్నారు. నల్గొండ జిల్లా పరిధిలోని చుండూరులో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతో ఉన్నది ఇసుక దొంగలు, కాంట్రాక్టర్లు అన్నారు. బీఆర్ఎస్ పార్టీతో అసలైన కార్యకర్తలు ఉన్నారన్నారు. భువనగిరి పార్లమెంట్ లో గులాబీ జెండా ఎగరబోతోందన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు 9 రోజులు కష్టపడితే రానున్న 5 ఏళ్లు మీ తరపున కొట్లాడతామన్నారు. కాంగ్రెస్ నాయకుల్లారా, మీరు అక్క చెల్లెల ఓటు అడిగే ముందు 10,000 రూపాయల వ్యక్తిగతంగానే ఓటు అడగాలని చెప్పి నేను హెచ్చరిస్తాను. రెండవ హామీ, రైతులకు 10,000 రైతు బంధు ఇస్తామన్నారు. వచ్చినాయే? కేసీఆర్ 10 ఇస్తుండు, మేము వస్తే 15 ఇస్తామన్నారు. 15 దిక్కు లేదు, 10 దిక్కు లేదు. నేను ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నా. కరోనా వచ్చినప్పుడు, కరోనా కష్టకాలంలో ఆమ్దాన్ లేదు, ప్రభుత్వానికి ఆదాయం లేదు. కానీ కేసీఆర్ మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు, ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టిండు, అన్ని బంద్ పెట్టిండు. రైతుకు మాత్రం సకాలంలో రైతు బంధు కేసీఆర్ ఇచ్చిందా లేదా? 5 ఏళ్లు టైం మీద పెట్టుబడికి కేసీఆర్ ఇస్తారెట్లా? నీ కొడుకులు 5 నెలలైనా ఇయ్యేట్లా అడుగుతా ఉన్నారు. 5 నెలలైనా ఇచ్చిందా? ఇప్పటికీ ఆదాన మందికి ఇయ్యలేదు. మాట్లాడమంటే మాటలు కోడం దాటాయి. ఇదే వెంకటరెడ్డి గారు రైతు బంధు ఏమైంది అంటే రైతుల్ని పట్టుకొని చెప్పుతో కొడతా అంటున్నారు. అంటే మా రైతులు అందరు తక్కువ కనబడుతున్నా? నిన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏమన్నాడు? ఒక రైతు అడిగిండు, ఏమైనా ఇంకా రైతు బంధు రాలేదని. ఆ మంత్రి అంటాడు, నాకు కూడా పడ్డది, నీకేనా పడ్డది అంట. మొన్న ఒక మంత్రిని కాంగ్రెస్ కార్యకర్త అడిగింది, మంత్రి గారు నువ్వేమో 5 ఎకరాల దాకా పడ్డాయంటున్నావు, నాది 3 ఎకరాలు ఇంకా వల్లేదు అని అడిగింది. అంటే నోరు మూసుకొని దబాయిస్తున్నది ఆ మంత్రి గారు. అంటే ఇలా రైతు బంధు ఇయ్యే చేతగాని ప్రభుత్వం. నేను ఒకటే అంటున్నా, రైతులను 5 ఏళ్లు 11 విడతల్లో కేసీఆర్ మీకు టైం మీద రైతు బంధు ఇచ్చింది. మరి కాంగ్రెస్ వాళ్ళకి ఏముంటుంది? ఎన్ని మాయమాటలు చెప్పిండు? రైతుకు 15,000 రైతు బంధు అన్నారు, వచ్చినాయే? రైతుకు 24 గంటల కరెంట్ అన్నారు, వచ్చిందా? రైతుకు 500 వడ్లకు మక్కలకు బోనస్ ఇస్తామన్నారు, వచ్చినాయా? కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు, వచ్చిందా? వ్యవసాయ కూలీలకు
12,000 ఇస్తామన్నారు. ఒక్కటన్నా ఇచ్చినారా రైతులకు? మన కేసీఆర్ రైతులకు ఓట్ల కోసం చెప్పకపోయినా, ఎలక్షన్ల ముందు మాట ఇవ్వకపోయినా ప్రతి రైతుకు ఎకరానికి 10,000 ఇచ్చింది కేసీఆర్. ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే రాత్రి పూట 3 గంటల పొద్దున్న దాకా 3 గంటల కరెంట్ వస్తుంది. కానీ కేసీఆర్ గారు వచ్చినాక మా జగదీష్ అనే నాయకత్వంలో 24 గంటల కరెంట్ ఇచ్చినవా లేదా? కాంగ్రెస్ రాగానే మాయమైంది. మళ్ళా మోటార్లు కాలుతున్నాయి. మోటార్లు కాలితే 10,000 రైతులు ఖర్చు అవుతుంది. ఏ ఊర్లో పోయి అడిగినా కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా మోటార్లు కాలుతున్నాయి అంటున్నారు. మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని తనయుడు వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టుపై హత్య కేసు నమోదైంది. మచిలీపట్నం 8వ డివిజన్లో నివాసం ఉండే జనసేన నాయకుడు కర్రీ మహేష్ ఇంటిపై దాడి చేసిన కేసులో ఆయన్ను ఏవన్గా పోలీసులు కేసు నమోదు చేశారు. పేర్ని కిట్టుతో పాటు వైసీపీ నాయకుడు చిలకలపూడి గాంధీ, చిలంకుర్తి వినయ్, సీనయ్య, ధనబాబు, లంకే రమేష్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. పేర్ని కిట్టు మచిలీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో మచిలీపట్నం విశ్వబ్రాహ్మణ కాలనీలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ జనసేన నేత కర్రీ మహేష్ నివాసం వద్ద భారీగా బాణసంచా పేల్చారు. దీంతో నిప్పురవ్వలు మహేష్ ఇంటిపై పడ్డాయి. అయితే అక్కడున్న మహిళలు ప్రశ్నించడంతో పేర్ని కిట్టుతో పాటు ఆయన అనుచరులు రెచ్చిపోయారు. కర్రీ మహేష్ ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులపై దాడి చేశారు. ఇదే విషయంలో ఇంటికి వచ్చిన మహేష్ పైన దాడి చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న పేర్ని కిట్టుతో పాటు 6గురిపై కేసు నమోదు చేశారు. పేర్ని కిట్టును తప్ప మిగిలిన నిందితులు పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కర్రీ మహేష్ పైన పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. వైసీపీకి చెందిన నాగలక్ష్మి అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో మహేష్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులపై విమర్శలు వినిపిస్తున్నాయి. బాధితులనే నిందితుడిని చేశారంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. అద్దాలు పగలగొట్టి చిన్న పిల్లలను కూడా చూడకుండా కొడతారా? ఈ అధికారులు చూసుకొని కొడతారు సార్. ఇంకా రాజకీయం వెళ్ళాలి. ఈ అరాజకీయ పాలన ఉంటేనాక వీళ్ళు చేసే ఇది గోడ అయ్యేదానికి వీళ్ళు వెనకాల జనాలు ఉన్నారని కారు ఉందని జనాలు తెచ్చి కొడతారా? మా అత్త, మా పెద్దలు, మా అత్త మేము లేవు ఇళ్ళ కాడ ఎలా బాధ్యత అలా బాధ్యత బాబు. ఇదే సార్, ఇదే వీళ్ళ అరాచకం. మా ఆవిడ ఏం చేస్తుందంటే నేను పెళ్లి చేసుకున్న మా ఆవిడ ఒక్కసారి కూడా టచ్ చేయాలి. ఇప్పుడే ఇలా చేశారండి, రేపు దేనికైనా తెగిస్తారుగా, దేనికైనా తెగిస్తారుగా. అసలు మాకు రక్షణ ఏంటి? మరి నా భర్తకి నా పిల్లలకి రక్షణ ఏంటి? దేనికైనా తెగిస్తావు లేదా చెప్పండి. మగవాళ్ళు లేనప్పుడు వచ్చేదే బయటికి రండి అంటే అదా అదా వేలుకు తీస్తారండి దౌర్జన్యంగా ఎలా పడగొట్టి అద్దాలు పగలగొట్టి ఇదే రాజకీయం అంటే ఒకళ్ళు కొట్టి సంపద సార్. సంపద అన్నాడనే ఆనాడే అన్నాడు. ఆ పేరు నాని గారు ఈనాడు ఇలా చేపించాడు. విజయవాడ లోక్సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థి కేశినేని నాని తన సోదరుడు టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్నిపై సంచలన ఆరోపణలు చేశారు. తనకు ఎలాంటి నేర చరిత్ర లేదని, కానీ క్రిమినల్ చరిత్ర ఉన్న వ్యక్తికి టీడీపీ టికెట్ ఇచ్చిందని విమర్శించారు. అతడు విజయవాడ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నాడు కాబట్టి అతడి విషయాలు వెల్లడించాల్సి వస్తోందని కేశినేని నాని అన్నారు. అతడు చార్లెస్ శోభరాజ్ ను మించిన గనుడు అని వ్యాఖ్యానించారు. కేశినేని చిన్ని నేను 25 ఏళ్ల కిందట విడిపోయా. ఇప్పుడు అతను టీడీపీ తరపున ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. అతడి చరిత్ర ఎలాంటిదో అందరికీ తెలియాలి. చాలా సార్లు అప్పుల పాలయ్యారని చెప్పి మోసం చేశాడు. పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నాను, బాడుగ కట్టలేకపోతున్నానంటూ ఆదుకున్నానని పేర్కొన్నారు. అన్ని అతను చెప్పిన 3 వర్షాలు ఈ స్టిక్కర్ మీద పంపించాడు. భార్య పేరు మీద తప్పులు చేయడం ఎందుకు? అంతకుముందు 2014లో ఆయుష్ హాస్పిటల్ దగ్గర ఒక సైట్ ఆక్రమించాడు భార్య పేరు మీద, కేశినేని నాని తమ్ముడు అని చెప్పి. గుంటుపల్లిలో ఒక సైట్ ఆక్రమించాడు. ఇటుపక్క విజయవాడ క్లబ్ దగ్గర ఒక సైట్ ఆక్రమించాడు. నూజివేడ్లో 108 ఎకరాలు 109 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేయడానికి చూశాడు. ఇవన్నీ నా పేరు చెప్పి, అప్పుడు నేను ఇవన్నీ చేయొద్దు ఇక్కడ నా పేరు చెప్పి నిన్ని వాళ్ళందరికీ ల్యాండ్ వెనక్కి ఇప్పించి ఇతను నా ఆఫీస్కి నా ఇంటికి రావద్దని చెప్పడం జరిగింది. అది నేను చేసిన తప్పు. కాబట్టి నేనేంటంటే ఇవాళ
మీరందరూ ఒకేసారి కలుస్తారు కాబట్టి చాలా వరకు కూడా మీడియా అంతా ఇన్నాళ్ళు నేను అనుభవిస్తున్నటువంటి ఒక బాధ. ఎందుకంటే ఏదో నేను ఎంపీగా తప్పు చేసో లేకపోతే ఇంకోటిగా బాధ కాదు. అసలు ఏంటి ఇటువంటి క్రిమినల్ చేరుతున్నటువంటి వ్యక్తికి ఇతని కోసం సరే ఇచ్చుకో నీ పార్టీ నీ ఇష్టం. వ్యక్తికి తెలుగుదేశం ఎన్టీ రామారావు పెట్టి పార్టీ తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి ఎంపీ అభ్యర్థిగా నిలిచిపెట్టిందంటే రేపు విజయవాడ ఫర్ సేల్ పోటీ పెడతారు. నిజంగానే ఏమన్నా తేడా వస్తే విజయవాడ ఫర్ సేల్. కాబట్టి నేను చెప్పేదంటే మీ ద్వారా ప్రజలకు కానీ మీకు కానీ నేను చెప్పేదంటే ఇటువంటి క్రిమినల్స్ని, ఇటువంటి చీటర్స్ని, ల్యాండ్ గ్రాబర్స్ని, పేదవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని కొట్టేవాళ్ళని ఒక విజయవాడ ఎంపీ అభ్యర్థి అంటేనే నాకు అది నా కుటుంబ సభ్యుడు అంటే నాకైతే డైజెస్ట్ అవ్వట్లేదు నిజం చెప్పాలంటే. సో మీ అందరూ నాకు చాలామంది ఆత్మీయులు కాబట్టి మీ ముందు మనసిప్ మాడాలి కాబట్టి ఫస్ట్ టైం నేను మనసిప్ మాడుతున్నా. ఇంతవరకు నేను పర్సనల్ మీటింగ్స్లో కూడా నేను జయరాజు గారు వీళ్ళందరూ కలిసినప్పుడు కూడా నేను ఎప్పుడు చెప్పాను ఎంత డీటెయిల్గా మేము సబ్జెక్టు. నా దురదృష్టం అనేవాడిని అంతే. సో ఇటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఏదో నాకు ఓటు వేయించమను నన్ను గెలిపించమను అది కాదు. ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటంటే మీ ముందు నేను ప్రజెంట్ చేస్తున్నా. దాన్ని ఎవరు ఏ రకంగా తీసుకున్నా చెప్పాల్సిన బాధ్యత ఈరోజు అతను విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ఉన్నాడు. చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఇవన్నీ చెప్తున్నా తప్ప నాకేదో ఓట్లు పెంచుకుందామనో లేకపోతే అతను ఇది చేద్దాం కదా. ఇవన్నీ ప్రతి ఒక్కరు నేను మాట్లాడిన ప్రతి ఒక్కదానికి డాక్యుమెంటెడ్ ప్రూఫ్ ఇది. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ మన ప్రెస్ కౌన్సిల్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. ల్యాండ్ టైటిలింగ్ అనే విషయం మీద ఇప్పటిదాకా ఎప్పుడు 2019 నుంచి అంతకుముందు ధరణి పోతుంది మనం చూసాం. తెలంగాణలో మన ఆంధ్రప్రదేశ్లో జగన్ భూ రక్షణ చూస్తున్నాం. ఎప్పుడు కూడా సమస్య రాలేదు, ఎవరు రైజ్ చేయలేదు. ఈ ఎలక్షన్స్ ముందు మాత్రమే చంద్రబాబు నాయుడు క్లియర్గా చెప్తున్నారు, నానిగారి ఇల్లు, నా ఇల్లు, ఆయన ఇల్లు కూడా, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు దోశ అనేది మాట చెప్తున్నారు. దీంట్లో ఉన్న లోటు పార్టీ కొంచెం అన్నా మీడియాకి అర్థమైనా చెప్తారు. ఒకటి అంటే నేను అంత డీటెయిల్గా నేను లీగల్ ఎక్స్పర్ట్ని కాదు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద నేను అంత డీటెయిల్గా వెళ్ళలేదు. కానీ నేను ఒకటైతే చెప్తాను. ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు గారు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. 2019లో ఆయన వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చాడు. ఏమన్నాడు, గోన్ సంచులు